మంత్ M రాసుకుందాము. తర్వాత ఇక్కడ మనము హైట్ అనేది రాసుకుందాం. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఫస్ట్ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ మంత్ మనకి లేదంటే 0 మంత్ మనకి ఏంటి 1.75 అయితే ఫస్ట్ మంత్ ఏమవుతుంది, ఈక్వేషన్స్ ఇచ్చేస్తారన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఇవ్వలేదు. కొద్దిసార్లు ఎలా అంటే ఈక్వేషన్స్ ఇచ్చేసి మీరు పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటారు. ఇక్కడ మనకి ఎలా ఇచ్చారు, హలో ఎవ్రీవన్, ఐ యామ్ పి దేవినా. సో ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లోన 9th క్లాస్ వాళ్ళ కోసం పాలినామియల్స్ అనే చాప్టర్ని మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. అందులోన మన పాలినామియల్స్ అంటే ఏంటి, తర్వాత అందులోన డిగ్రీస్ ఆఫ్ పాలినామియల్స్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అంటే ఏంటి, లీనియర్ పాలినామియల్స్లోన కొన్ని ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ కూడా మనం సాల్వ్ చేయడం అయితే జరిగింది. ఈ రోజు వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఎక్స్ప్లోరింగ్ లీనియర్ ప్యాటర్న్స్. ఎక్స్ప్లోరింగ్ లీనియర్ ప్యాటర్న్స్ అంటే ఏంటి అసలు మనం ఫస్ట్ అర్థం చేసుకుందాం. ఎక్స్ప్లోరింగ్ అ లీనియర్ ప్యాటర్న్ మీన్స్ లుకింగ్ ఎట్ అ సీక్వెన్స్ ఆఫ్ నెంబర్స్ అండ్ ఫిగరింగ్ అవుట్ ద రూల్. అంటే ఒక సీక్వెన్స్ నెంబర్స్ ఉన్నాయనుకోండి, ఆ సీక్వెన్స్ నెంబర్స్ని బట్టి మనం ఒక రూల్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తీసుకోవచ్చు అంటే సీక్వెన్స్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే లైక్ 1 2 3 4 5 కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి కదా. సో దీనికి ఎలా రాసుకోవచ్చు, 1 అనేదాన్ని x అనుకుంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, x+1గా రాసుకోవచ్చు. దీని ఏమని రాసుకోవచ్చు, x+2 అని రాసుకోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి, సో x+2 x+3 x+4 అలా రాసుకోవచ్చు కదా. సో అది మాట. సో ఇక్కడ ఏంటి అంటే అదే విధంగా ఇక్కడ ఏంటి ఒక రూల్ అనేదాన్ని దట్ కనెక్ట్స్ దెమ్. ఓకేనా. స్పెసిఫికల్లీ చెకింగ్ ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాన్సిక్యూటివ్ టర్మ్స్ స్టేస్ ద సేమ్. అంటే కాన్సిక్యూటివ్ మధ్య స్టేస్ సేమ్ ఉందా, కాన్స్టెంట్. దెన్ ఫైండింగ్ అ ఫార్ములా. మెయిన్గా ఏంటంటే ఒక ఫార్ములా అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయడం, లేదా ఆ ఫార్ములా ఇస్తే దానికి సంబంధించిన ఆన్సర్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయడం. దాన్నే ఎక్స్ప్లోరింగ్ లీనియర్ ప్యాటర్న్స్ అంటారు. లీనియర్గా ఉన్న ప్యాటర్న్స్ అనే వాటిని ఎక్స్ప్లోర్ చేయడం అంతే. సో ప్రాబ్లమ్స్ అనే వాటిని చూద్దాం, అప్పుడు బాగా అర్థమవుతుంది. ఓకేనా. సో ఆర్ యు రెడీ? ఎస్, నేనైతే రెడీ. ఓకే. సో ఇక్కడ ఏమిటి, అదేదో పేరు బేలా అనుకుంటా. బేలా హ్యాస్ 100 రూపీస్ ఫర్ పాకెట్ మనీ. She spends 5 rupees every day. After how many days will she be left with 40 rupees? మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఒక టేబుల్ అయితే మనకి ఇవ్వడైతే జరిగింది. సో ఆ టేబుల్ అనేది రాస్తాను చూడండి. సో ఒక టేబుల్ అయితే ఇచ్చారు ఇలాగా. ఓకేనా. సో ఇక్కడ ఏంటి డే నెంబర్, ఫస్ట్ ఇది డే నెంబర్. ఓకేనా. రైటింగ్ అర్థమవుతుంది కదా, డే నెంబర్. తర్వాత అమౌంట్ లెఫ్ట్, ఏంటి అమౌంట్ లెఫ్ట్. ఓకేనా. సో 0 డే 100, ఫస్ట్ డే ఇంకా స్టార్ట్ చేసింది యూజ్ చేయడం, 5 రూపీస్ పోయే 95. సెకండ్ డే మళ్ళీ 5 రూపీస్ పోయింది 90. థర్డ్ డే మళ్ళీ పోయింది ఎంత 85. ఓకేనా. సో తర్వాత వచ్చేసరికి అలాగా వచ్చేసరికి లాస్ట్. సో లాస్ట్గా మనకి ఏంటి, లాస్ట్గా ఎక్కడ మనకి 40 వస్తుంది అని, అంతేనా క్వశ్చన్. 40 ఎక్కడ వస్తుంది అనేసి మనకి ఇక్కడ చిన్న ఇది కూడా ఇచ్చారు. ఎలా అంటే లైక్ ఇక్కడ మనకి 100 - 1 × 5 అని, దీనికి ఇక్కడ 100 - 2 × 5 అని, దీనికి ఇంకా 100 - 3 × 5 అని అలాగే ఇచ్చారన్నమాట. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి వాడే క్లూస్ ఇచ్చేస్తున్నాడు బాగా. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని చెప్తున్నారు, బెలా హ్యాస్ 100 రూపీస్ ఫర్ పాకెట్ మనీ. సో తన దగ్గర 100 రూపీస్ పాకెట్ మనీ ఉన్నాయి. అయితే ఏం చేసింది, రోజులు గడిచే కొద్దీ రోజుకు ఒక 5 రూపాయలు వాడేస్తుంది అనమాట. సో షీ స్పెండ్స్ 5 రూపీస్ ఎవ్రీడే. రోజుకు ఒక 5 ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతుంది. మరి ఏం కొనుక్కుంటుందో మనకి తెలీదు, నాకు చెప్పలేదు. ఆఫ్టర్ హౌ మెనీ డేస్ విల్ షీ బి లెఫ్ట్ విత్ 40 డేస్. సో తన దగ్గర ఇప్పుడు 40 రూపీసే ఉన్నాయంట. సో ఎన్ని డేస్ తర్వాత అంటే అలాగా ఎన్ని డేస్ ఎన్ని ఫైవ్స్ కొన్న తర్వాత తనకి 40 రూపీస్ ఉంది, తన దగ్గర 40 రూపీస్ ఉంది.
ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 0 డేలోన 100 రూపీసే ఉన్నాయి. ఫస్ట్ స్టార్ట్ అయ్యేసరికి 95. దాన్ని మనం ఎలా రాస్తారు? 100 మైనస్ 1 ఇంటూ 5. సో 1 ఇంటూ 5 అంటే 5. 100 మైనస్ 5 అంటే ఎంత? 95. ఇక్కడ 2 ఇంటూ 5. సో సెకండ్ డే కాబట్టి ఇక్కడ 2 రాశారు. సో 2 ఇంటూ 5 10. 100 మైనస్ 10. ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే మనకు ఒక ఫార్ములా కనబడుతుంది. 100 మైనస్, సో ఇక్కడ డే నెంబర్ అంటే దీన్ని ఏమనుకోవచ్చు? ఎన్ అనుకోవచ్చా? డే నెంబర్ అంటే ఎన్ అనుకోవచ్చా? సో ఇక్కడ ఏంటి? ఫస్ట్ డే అయితే 1తో మల్టిప్లై చేస్తున్నారు, సెకండ్ డే అయితే 2తో మల్టిప్లై చేస్తున్నారు, థర్డ్ డే అయితే 3తో మల్టిప్లై చేస్తున్నారు. అంటే అర్థం ఏంటి? ఏ డే అయితే ఆ డే తోటి మల్టిప్లై చేస్తున్నారు, ఆ నెంబర్ తోటి. సో ఇప్పుడు మనకి ఎంత కావాలి? మనకి ఎంత నెంబర్ అంటే ఎంత డేట్ అనేది మనకు తెలీదు కాబట్టి దాన్ని మనం ఏమనుకుంటాం? ఎన్ అనుకుంటాం. సో ఎన్ ఇంటూ దేంతో మల్టిప్లై చేస్తున్నారు? ప్రతి దాంట్లో 5తో మల్టిప్లై చేస్తున్నారు అంటే ఎన్ ఇంటూ 5. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 100 మైనస్ 5n. ఎన్ ఇంటూ 5 అన్న 5n ఒకటే కదా. ఓకే, సో ఇప్పుడు ఇది దేనికి ఈక్వల్ అంట? 40 రూపీస్ ఈక్వల్. అంటే ఇంత మనీ మనకి ఏంటి? 100 మైనస్ 5n ఈక్వల్ టు 40 చేస్తే మనకి ఎన్ని డేస్లోగా అదంతా ఖర్చు పెట్టింది అనేది వస్తుంది. ఎన్ వాల్యూ అంటే ఏంటి? డే నెంబర్. ఎన్ వాల్యూ అంటే ఏంటి? డే నెంబర్. మనకి డే నెంబర్ కావాలి అంటే 100 మైనస్ 5n ఈక్వల్ టు 40కి ఈక్వల్ చేయాలి. సో ఇప్పుడు మైనస్ 5n ఈక్వల్ టు ఈ 100 ఇక్కడ ప్లస్ ఉంది, 100 ప్లస్ ఉంది, అటు వెళ్ళిపోతే మైనస్. సో 40 మైనస్ 100. సో 5n ఈక్వల్ టు 40. 100లో నుండి 40 తీసేస్తే 60. 100లో నుండి 40 తీసేస్తే 60. కానీ పెద్దది ఏంటి? 100 40? 100 పెద్దది. 100కి ముందు ఏ గుర్తుంది? మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ ముందు కూడా మైనస్ పెడతాము. సో ఇక్కడ ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ మైనస్ క్యాన్సిల్ అయిపోద్ది, ఇక్కడ మైనస్ ఉంటే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ ఎన్ నుంచి ఇక్కడ 5 అనేది మల్టిప్లై చేస్తుంది, అటువైపు వెళ్తే ఏం చేస్తుంది? డివైడెడ్ బై చేస్తుంది. సో 5. సో 5 1s 5 12s అంటే ఎన్ ఈక్వల్ టు ఎంత? 12. సో 12 డేస్కి తనకి 12 రోజుల తర్వాత తన దగ్గర చేతిలో చూస్తే ఎంత ఉందంట? 40 రూపీస్ ఉందంట. మేడం నీకు 12 డేస్ అని కంపల్సరీ ఎలా చెప్పగలుగుతున్నారు? సో మనకి ఇక్కడ ఏదైతే ఫార్ములా ఇచ్చారో దాంట్లోనే మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 100 మైనస్ 12 ఇంటూ 5. ఎన్ వాల్యూ ఎంత? 12. సో 100 మైనస్ 5 12 ఎంత? 60 ఈక్వల్ టు ఎంత? 40. సో 40 రూపీస్ ఇక్కడ తన దగ్గర ఉన్నాయి. సో 12 అనేది ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ కదా, 12 డేసే కదా. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఏ స్టూడెంట్ హ్యాస్ 500 రూపీస్ ఇన్ హర్ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. సో షీ గెట్స్ 150 రూపీస్ ఎవ్రీ మంత్ ఫ్రమ్ ద సెకండ్ మంత్ ఆన్వర్డ్స్. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లైక్ వెయిట్. సో ఇక్కడ ఏమవుతుంది? ఎవ్రీ మంత్ కూడా మనకి 500కి 150 యాడ్ అవుతుంది ఒక మంత్. తర్వాత మంత్ ఎంత యాడ్ అవుతుంది? 500. సో ఇప్పుడు ఎంత ఉంది ఇక్కడ మనకి? ఇక్కడ 500కి 150 ఇది ఒకసారి యాడ్ అవుతుంది. తర్వాత ఇది మల్టిప్లై 2తో ఎంతైతే చేస్తామో అంత. లైక్ ఎలా అంటే చూడండి చెప్తాను. సో ఇందాక మనం ఎలా అయితే చేసామో అలాగే, ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మంత్, సో మనకి ఎంత ఉంది? 500 ఉంది. తర్వాత మనకి ఎలా కలిసింది? ఫస్ట్ మంత్లోన మనకి, సో ఫస్ట్ మంత్ అంటే 150 రూపీస్ కదా కలిస్తే దాన్ని మల్టిప్లై చేస్తున్నాం. సో ఫస్ట్ మంత్ కాబట్టి 1తో మల్టిప్లై చేస్తున్నాం. అప్పుడు ఎంత ఉంటుంది? ఫస్ట్ మంత్ 650 రూపీస్ ఉంటాయి. నెక్స్ట్ మంత్ 500 రూపీస్ కాకుండా తన దగ్గర సెకండ్ మంత్ అంటే 2తో మల్టిప్లై చేస్తాం. సో 2 150 అంటే ఎంత? 300. సో 500 ప్లస్ 300 అంటే ఎంత? 800. నెక్స్ట్ అదే విధంగా థర్డ్ మంత్ ఎంత వస్తుందంటే మనకి ఎంత? తన సేవింగ్స్ ఎంత వస్తుంది? 150 రూపీస్ తను పొందుకుంటుంది అనమాట. సో ఎన్నో మంత్లో? థర్డ్ మంత్లో. సో థర్డ్ మంత్లో ఎంత వస్తుంది, అలాగా ఫోర్త్ మంత్లో ఎంత వస్తుంది, ఓకేనా? సో అలాగా మనకి ఎంత మంత్లో ఎంత వస్తుంది, మనకి ఇక్కడ ఏమని అడుగుతున్నాడు? ఎంత మంత్లో ఎంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 500 ప్లస్ 500 ఉంది, దానికి మనకి ఎంత వస్తుంది? 150. ఏ మంత్లోనా?
ఎంత మంత్లో 1 మంత్లో అయితే అది, సెకండ్ మంత్లో అయితే అది, థర్డ్ మంత్లో అయితే అది, ఎంత మంత్లో అయితే 150 ఇంటూ n అంతే. సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటి 500 ప్లస్ 150 ఇంటూ n. అర్థమైంది ఎలా తీసుకున్నారో? తనకి ఫస్ట్ సేవింగ్స్ ఎంత ఉన్నాయి 500 ఉంది. సో తను ప్రతి నెల కూడా 150 అనేది తీసుకుంటుంది అనమాట. సో మనం 500 అలాగే ఉంచేసి 150నే మంత్స్ తోటి మల్టిప్లై చేస్తాం అంతే. ఓకేనా? దాన్ని బట్టి మనం ఇక్కడ ఎంత మంత్ అనేది కూడా ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా? కన్ఫ్యూజన్ ఏమీ వద్దు. సో 150 ఫస్ట్ మంత్ 150 వచ్చింది, సెకండ్ మంత్ ఆ 150 కాస్త 300, ఇంకో 150 వచ్చి యాడ్ అయింది కాబట్టి థర్డ్ మంత్ ఇంకొక 150 అనేది వచ్చింది. ఓకేనా? సో ఆ విధంగా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే లీనియర్ గ్రోత్ అండ్ లీనియర్ డికే. లీనియర్ గ్రోత్ అండ్ లీనియర్ డికే అంటే ఏంటి అంటే గ్రోత్ అంటే ఏంటి పెరగడం, డికే అంటే ఏంటి కొంతమంది మీనింగ్ తెలియకపోవచ్చు. సో గ్రోత్ అంటే పెరగడం అన్నప్పుడు దానికి రివర్స్ తగ్గడం. ఓకేనా? సో చూద్దాం. సో అక్కడ ఏముంది గ్రోత్ డికే అనే కాదు, ముందున లీనియర్ అని కూడా ఉంది. అంటే లీనియర్గా తగ్గడం అన్నమాట. అంటే మధ్యలోన ఇక్కడ ఒక దగ్గర తక్కువ ఒక దగ్గర ఎక్కువ అలా కాకుండా ఒకే రేంజ్లో తగ్గితే తగ్గాలి, ఒకే రేంజ్లో పెరిగితే పెరగాలి. సో చూద్దాం. ఫస్ట్ ఏం చెప్తున్నాడు ఇక్కడ, లీనియర్ ఎక్స్ప్రెషన్ హెల్ప్ టు మోడల్ situations or phenomena where there is growth or decline. ఓకేనా? సో ఇది దేనికి యూజ్ అవుతుందంట, మోడల్ సిచ్యువేషన్స్కి ఫినామినాకి యూజ్ అవుతుందంట. సో అదంతా మనకి ఎందుకు కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్వశ్చన్స్ అనేది చెప్తాను, అక్కడ మీకు బాగా అర్థమవుతుంది. ఓకేనా? సో చూడండి, లీనియర్ ఫంక్షన్ ఇక్కడ మనకి ఒక లీనియర్ ఫంక్షన్ అనేది ఇస్తారు. సో లీనియర్ ఫంక్షన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, సి ఆఫ్ డి ఈక్వల్ టు 100 ప్లస్ 60 ఇంటూ డి, 100 ప్లస్ 60 ఇంటూ డి, వేర్ సి అంటే ఏంటి టోటల్ కాస్ట్ ఇన్ రూపీస్, అదేవిధంగా డి అంటే ఏంటి డిస్టెన్స్. ఓకేనా? తర్వాత మనకి ఇక్కడ ఏంటి డిస్టెన్స్ ట్రావెల్డ్ ఇన్ కిలోమీటర్స్, డి వేరింగ్ ఫ్రమ్ 0 to 10 kilometers, how the cost increases for every kilometers. సో మనకి ఇక్కడ ఏంటి ఒక డయాగ్రామ్ అట, సారీ డయాగ్రామ్ కాదు టేబుల్. సో ఇక్కడ ఏంటి డి మాట, ఇక్కడ ఏంటి కాస్ట్ సి, అంటే 0 నుండి 10 వరకు 6 7 8 9 10. ఓకేనా? సో ఇక్కడ వచ్చేసింది. ఇప్పుడు ఏంటంట, సో మరి చిన్న గీస్తానా పోన్లే. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి నెక్స్ట్, ఓకే ఇక్కడ ఏం చెప్తున్నాడు 0 నుండి 10 కిలోమీటర్ వరకు తీసుకున్నాడంట. అక్కడ ఏంటి సి ఆఫ్ డి, ఇది ఏంటి సి ఆఫ్ డి వాల్యూ ఎంత 100 ప్లస్ 60 ఇంటూ డి. సో ఫస్ట్ దానికి కౌంట్ చేద్దాం. సో ఫస్ట్ దానికి కౌంట్ చేసేటప్పుడు 100 ప్లస్ 60 ఇంటూ డి వాల్యూ ఎంత, ఇక్కడ డి వాల్యూ ఫస్ట్ దానికి 0. సో 60 ఇంటూ 0 అంటే 0, కాబట్టి 100 ప్లస్ 0 అంటే 100, కాబట్టి ఇక్కడ వాల్యూ ఎంత ఫస్ట్ దానికి 100. తర్వాత దానికి ఎంత 1 అంటే 100 ప్లస్ 60 ఇంటూ 1తో మల్టిప్లై చేస్తాం. సో 60 ఇంటూ 1 అంటే 60, 100 ప్లస్ 60 అంటే 160, కాబట్టి ఇక్కడ కూడా 160. తర్వాత 200 ప్లస్ 60 ఇంటూ 2, సో 62 ఎంత 120. సో 100 ప్లస్ 120 ఈక్వల్ టు ఎంత 220, కాబట్టి 220 వేస్తాము. తర్వాత సేమ్ 100 ప్లస్ 60 ఇంటూ 3 ఎంత 63 180, కాబట్టి 100 ప్లస్ 180 ఈక్వల్ టు 280. అంటే ఇక్కడ ఏమవుతుంది ఒక్కసారి మీరు గమనించినట్లయితే ప్రతి దాంట్లో కూడా 60 పెరుగుతూ వెళ్తుంది. 100కి 60 యాడ్ చేస్తే 160, 160కి 60 యాడ్ చేస్తే 220, 220కి 60 యాడ్ చేస్తే 280, 280కి 60 యాడ్ చేస్తే ఎంత, సో 280కి 60 యాడ్ చేస్తే 340, 340కి 60 యాడ్ చేస్తే ఎంత 400, 400కి 60 యాడ్ చేస్తే ఎంత 460, 460కి 60 యాడ్ చేస్తే ఎంత 520, 520కి 60 యాడ్ చేస్తే ఎంత 580, 580కి 60 యాడ్ చేస్తే ఎంత 640, 640కి
తర్వాత 6 చేస్తే ఎంత 700. ఓకేనా? అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ, సో ఇక్కడ మనకి ఏంటి ఈ డి అనేది అంటే డి అంటే ఇక్కడ మనకి డిస్టెన్స్ అంటే కిలోమీటర్స్ పెరిగే కొద్దీ మనము ఏదైతే ఈ కాస్ట్ అనేది మనం ఉన్నదో అది కూడా ఏమవుతుంది ఇంక్రీజ్ అవుతుంది. ఏమవుతుంది కిలోమీటర్స్ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది 60-60-60గా పెరుగుతుంది. సో లీనియర్ గ్రోత్ అంటే ఏంటి గ్రోత్ అవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది, ఒకదాని తర్వాత ఒకటి ఇంకా ఎదుగుతుంది. ఎలా ఎదుగుతుంది లీనియర్ గా పెరుగుతుంది. అంటే ఎంత డిఫరెన్స్ 60 తోటి ప్రతి దాంట్లో 60 తోటే పెరుగుతుంది, అంతేగాని మధ్యలో ఏమి కూడా అక్కడ డిఫరెన్స్ అనేది రాలేదు. దానికోసమే దాన్ని ఏమన్నాం లీనియర్ గ్రోత్ అని అన్నాం. తర్వాత వచ్చేసరికి ద హైట్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ, సో ఇక్కడ మనకి ఏంటి ద హైట్ ఆఫ్ వాటర్ ఇన్ ఏ cylindrical tank is 3 meters at the start of summer. The height hm, okay na, the height అనేది ఇక్కడ ఏమనుకున్నాం h meters at the end of t months. t అంటే ఇక్కడ ఏంటి టైం అంటే t months అంటే అంత నెంబర్ ఆఫ్ మంత్స్ మాట is given by the linear function h of t equal to 3 minus 0.5t అని చెప్తున్నారు. సో మనకి ఇక్కడ ఏం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ t months అన్నారు, టీ మంత్స్ తీసుకుందాం, ఇక్కడ కూడా చేద్దాం. సో టీ మంత్స్ తీసుకున్నాం. ఇక్కడ ఏంటి మనకి ఇక్కడ హైట్ మీటర్స్, ఓకేనా. సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఓకే, సో ఫస్ట్ ఇక్కడ 0 మంత్, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్, ఫోర్త్ మంత్, అలాగా ఒక 5th మంత్. సో అలా ఒక కొన్ని మంత్స్ అనేవి తీసుకున్నాము. సో అక్కడ ఏం చేసాము, ఓకేనా. సో ఇక్కడ ఏం చేసాము అంటే లైక్ ఇప్పుడు 3 మైనస్ ఇందాకలాగే సేమ్ 3 మైనస్ 0.5 ఇంటూ టీ వాల్యూ ఎంత, టీ వాల్యూ ఇక్కడ మనకి 0 కాబట్టి 0.5 ఇంటూ 0. సో 0.5 ఇంటూ 0 అంటే 0 కాబట్టి 3 మైనస్ 0 అంటే 3 కాబట్టి 3, ఓకేనా. నెక్స్ట్ 3 మైనస్ 0.5 ఇంటూ 1, సో 0.5 ఇంటూ 1 అంటే 0.5. సో ఎలా మైనస్ చేస్తాం 3.0ని 0.5 మైనస్ చేస్తే సో 5 అయితే మనకి ఇక్కడ ఎంత 2 ఉంటుంది అంటే 2.5. నెక్స్ట్ 3 మైనస్ 0.5 ఇంటూ 2 అంటే ఎంత, సో 1, 0.5 ఇంటూ 2 అంటే 1, సో 3 మైనస్ 1 అంటే ఎంత 2. నెక్స్ట్ 3 తోటి, సో 3 మైనస్ 0.5 ఇంటూ 3, సో ఇక్కడ ఎంత అవుతుంది 3 5 15 అంటే 1.5. సో 3 మైనస్ 1.5, 3 మైనస్ 1.5 అంటే ఎంత, సో 5.1.5, సో 1.5. ఒకసారి గమనించినట్టయితే 3 నుండి 0.5 మైనస్ చేస్తే 2.5, 2.5 నుండి 0.5 మైనస్ చేస్తే 2, 2 నుండి 0.5 చేస్తే 1.5, 1.5 నుండి 0.5 చేస్తే 1, 1లో నుండి 0.5 చేస్తే ఇంకా 0.5, అవునా. 1లో నుండి 0.5 చేస్తే ఇంకా 0.5, మళ్ళీ ఇంకా 0.5లో ఇంకా 0.5 చేస్తే 0, ఓకేనా. సో అంటే ఇక్కడ ఏంటి 3 నుండి 1 లేదా 0 వరకు ఏమైంది తగ్గుతూ వచ్చింది. ఈ తగ్గుతూ వస్తున్నప్పుడు కూడా ఎలా వచ్చింది లీనియర్ గా వచ్చింది, అంటే ఒక పర్టికులర్ డిఫరెన్స్ తోటి తగ్గుకుంటూ వచ్చింది. 0.5 అనే పర్టికులర్ డిఫరెన్స్ తోటి తగ్గుకొని వచ్చింది. దీన్ని ఏమంటాము అంటే లీనియర్ డికే అంటాం. డికే ఏదో ఓకేనా, లీనియర్ డికే అని అంటాం. సో అర్థమైంది కదా ఈ కాన్సెప్ట్. సో ఏంటి లీనియర్ డికే. నెక్స్ట్ సో ఇక్కడ మనకి ఏంటి ఇచ్చారు అంటే సపోజ్ ఏ ప్లాంట్ హ్యాస్ హైట్ 1.75 feet and it grows by 0.5 feet each month అని అంటున్నారు. ఫైండ్ ద హైట్ ఆఫ్టర్ 7 months. సో ఇక్కడ ఇది ఎలా చేస్తాము ఒకసారి చూడండి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ముందుగా మనకి ఏం చెప్పారు, సపోజ్ ప్లాంట్ హ్యాస్ హైట్ 1.75 అంట. ఓకే, ఫస్ట్ ఇది 1.75 feet and it grows by 0.5 feet each month. సో ఈచ్ మంత్ కూడా ఎంత పెరుగుతుందంట 0.5 పెరుగుతుంది. ఓకే, వెరీ గుడ్. మనము ఇక్కడ ఒక గ్రాఫ్ అనేది గీసుకుందాము. లైక్ ఎలా అంటే
ఫీట్ కదా, సో హైట్ ఇక్కడ రాసుకుందాము. లైక్ హైట్ కాదు, మంత్ ఎం రాసుకుందాము. తర్వాత ఇక్కడ మనము హైట్ అనేది రాసుకుందాం. సో ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఫస్ట్ ఏం చెప్తున్నాడు, ఫస్ట్ మంత్ మనకి లేదంటే 0 మంత్ మనకి ఏంటి 1.75 అయితే ఫస్ట్ మంత్ ఏమవుతుంది, ఫస్ట్ మంత్ దీనికి 0.5 అనేది యాడ్ అవుతుంది. అంటే 1.75కి 0.5 యాడ్ అవుతుంది. అంటే ఎంత, 5 2 1 అంటే 2.25. ఓకే, 2.25. అదేవిధంగా సెకండ్ మంత్ కూడా మనకి ఏమవుతుంది, సెకండ్ మంత్కి ఇంకొక 0.5 అనేది యాడ్ అవుతుంది. ఓకేనా. సో మీరు ఇలా చేసినా పర్వాలేదు, ఇలాగ టేబుల్ వేసి ఇలాగ అంటే మనకి నార్మల్గా మనకి క్వశ్చన్లో ఆన్సర్స్ అనేవి నీట్గా ఎగ్జామ్ పేపర్లో ఆన్సర్స్ అంతా కనబడాలి. కాబట్టి మీరు ఈ ప్రాసెస్ ఇలా చెయ్యండి. ఈ ప్రాసెస్ కానీ మనకి సింపుల్ మెథడ్ ఏంటి అంటే మనకి ఎంత 0.5 అనేది పెరుగుతుంది ఒక మంత్కి. అలాగా మనకి ఎన్ని మంత్స్ తర్వాత కావాలి, 7 మంత్స్ తర్వాత కావాలి. అంటే ఇంటూ 7. సో ఎంత, 7 5 35 అంటే 3.5. 3.5 అనేది దేనికి యాడ్ చేయాలి, 1.75కి 3.5 యాడ్ చేస్తే 5 7 + 5 12 అంటే 5.25. ఇక్కడ నాకు ఇలాగ 5.25 వచ్చింది. సరే, ఇక్కడ ఇది ఫుల్గా చేసి చూద్దాం మనకి ఎంత ఆన్సర్ వస్తుందో చూద్దాం. సో 2.25కి 0.5 కలిపితే ఎంత, 5 25కి 7 2.75. సో 2.75 సెకండ్ మంత్. థర్డ్ మంత్ ఎంత వస్తుంది, సో థర్డ్ మంత్ 2.75కి 0.5 కలిపితే 5 2.1 అంటే 3.25 వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ మంత్ ఎంత వస్తుంది, 0.5 కలిపితే 5 7.3. సో 3.75. తర్వాత మనం ఇంకా ఇలా కౌంట్ చేస్తూ ఉండవసరం లేదు. ఇక్కడ ఒక ఫార్మేట్ ఉంది, 2.25 2.75 3.25 3.75. అలా ఇక్కడేమొస్తుంది 4.25 తర్వాత 4.75. ఓకేనా. నెక్స్ట్ సెవెంత్ మంత్కి వచ్చేసరికి ఏమొస్తుంది, 4 తర్వాత 5.75 తర్వాత 25 ఎంత 5.25. సో సెవెంత్ మంత్ వచ్చేసరికి ఎంత అవుతుంది, 5.25. సో అలా అయినా ఇలా వచ్చింది, ఇలా అయినా. కానీ మార్క్స్ అనేవి మంచిగా మనం రాస్తేనే వస్తాయి కాబట్టి మీరు ఆ ప్రాసెస్ అనేది చెయ్యండి. తర్వాత మీకు ఈ ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీగా యూజ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ది ఇప్పటి వరకు అయింది, మొత్తం క్వశ్చన్ అంతా అయిపోలేదు. రోమన్ 1 అయింది. ఏంటి, ఫైండ్ ద హైట్ ఆఫ్టర్ 7 మంత్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ రోమన్ ఏంటి ఇచ్చాడు, సెకండ్ ఏంటి ఇచ్చాడు, మేక్ అ టేబుల్ ఆఫ్ వాల్యూస్ ఫర్ టీ వేరింగ్ ఫ్రమ్ 0 to 10 months అండ్ షో హౌ ద హైట్ హెచ్ ఇంక్రీసెస్ ఎవ్రీ మంత్. ఓహో, ఆల్రెడీ మనం అదే చేసాం. సో ఎక్కడి వరకు చేసాం, 7 months వరకు చేసాం. దాన్ని ఇంకా కంటిన్యూ చేద్దాం ఇక్కడ. ఓకేనా, దాన్నే ఇక్కడ కంటిన్యూ చేద్దాము. ఎయిత్ మంత్ దగ్గరకు వచ్చేసరికి ఎంత మనకి 5.25కి ఇంకా యాడ్ అయితే 5.75. నెక్స్ట్ నైన్త్ మంత్కి వచ్చేసరికి 6.25. తర్వాత 10th మంత్కి వచ్చేసరికి ఎంత 6.75. ఓకేనా. సో అర్థమైంది కదా, ఇంక్రీసెస్ ఎవ్రీ మంత్. సో 0 to 10th months and show how the height h increases every month 1.75 2. సో అర్థమైంది కదా, 6.75 అక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ ఫైండ్ అన్ ఎక్స్ప్రెషన్ దట్ రిలేట్స్ హెచ్ అండ్ టీ. మనం ఇక్కడ దీన్ని ఎం అని తీసుకున్నామో అక్కడ టీ అని తీసుకున్నాడు. ఓకే, నో ప్రాబ్లం. హెచ్ అండ్ టీకి ఇక్కడ ఏదైతే ఉందో ఈ రెండింటికి కూడా రిలేషన్ అనేది కనిపెట్టమంటాడు. అంటే అక్కడ వరకు మనం ఒక ఫార్ములా స్టెప్ చూసాం చూడండి, ఆ ఫార్ములా లాగా ఒక రూల్ లాగా ఏదైనా ఆ రెండింటికి సంబంధించింది ఒకటి రాయండి. రాసి అండ్ ఎక్స్ప్లెయిన్ వై ఇట్ రిప్రజెంట్స్ లీనియర్ గ్రోత్. అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఎందుకు లీనియర్ గ్రోత్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నాడు. మనకి ఫస్ట్గా ఫార్ములా ఏంటి, మనకి ప్రతి మంత్ కూడా 1.75 ఉంది. దానికి ఏం యాడ్ అవుతుంది, ప్రతి మంత్ 0.5 యాడ్ అవుతుంది. అంటే మంత్తో మనం మల్టిప్లై చేస్తాం. సో 0.5 × 1. ఓకేనా. సో 0.5 × 1 చేస్తే ఎంతైతే వచ్చిందో దాన్ని 1.75కి యాడ్ చేస్తే ఎంత వచ్చింది 2.25. తర్వాత ఇక్కడ మల్టిప్లై 2 చేస్తాం. 2 చేసినప్పుడు ఎంత 2.75 వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి మనం, సో ఇక్కడ ఏంటి తీసుకోవచ్చు,
0.5 డి అంటే ఇక్కడ మంత్ ఎంతైతే ఉందో దాన్ని మనం 0.5తో మల్టిప్లై చేస్తాము. మల్టిప్లై చేయగా వచ్చిన దాన్ని మనకి ఏదైతే హైట్ ఉందో 1.75 దానికి మనం యాడ్ చేస్తాం అన్నమాట. ఓకేనా? సో ఎందుకు అది లీనియర్ గ్రోత్? అది గ్రోత్ అవుతుంది. ఎందుకంటే 1.75, 2.25 గ్రోత్ అవుతుందని తెలుస్తుంది. ఎంత డిఫరెన్స్ తో గ్రోత్ అవుతుంది? 0.5 తోటే డిఫరెన్స్ ఎంతోటే గ్రోత్ అవుతుంది. కాబట్టి డిఫరెన్స్ అనేది ఈక్వల్ గా ఉంది కాబట్టి ఇది లీనియర్ గ్రోత్ అని మీరు అక్కడ దేర్ ఫోర్ అనేసి రాస్తారన్నమాట. ఓకేనా? సో అర్థమైంది కదా ఎలాగ రాస్తాము ఏంటి అనేసి. నెక్స్ట్, సో లీనియర్ రిలేషన్షిప్స్. ఓకేనా? ఏంటి? లీనియర్ రిలేషన్షిప్స్. సో ఇదేంటి అంటే ఏ లీనియర్ రిలేషన్షిప్ రిప్రజెంట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ two variables x and y and can be expressed as y equal to ax plus b. సో ఇది టూ వేరియబుల్స్ మధ్య ఒకటి ఎక్స్కి ఇంకోటి వైకి మధ్య రిలేషన్షిప్ చెప్పడాన్నే లీనియర్ రిలేషన్షిప్స్ అంటారు. సో ఇక్కడ మనకు ఒకటి ఉంది, ఏంటి? ఫార్ములా. దాన్ని మనం ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం? రిలేషన్షిప్ బిట్వీన్ ఎక్స్ అండ్ వైని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే y ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బిగా ఎక్స్ప్రెస్ చేస్తాము. ఎలాగా? y ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బిగా ఎక్స్ప్రెస్ చేస్తాం. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అనేది ఇచ్చారు. ఎలాగా? A telecom company charges a fixed monthly fees and an additional cost per GB of the internet data used. ఓకేనా? అంటే ఏంటంటే అంటే టెలికాం కంపెనీ వాడు ఒక ఫిక్స్డ్ మంత్లీ కూడా నువ్వు ఎంత కట్టాలి ఫిక్స్డ్గా అని ఒక ఫిక్స్డ్ మనీ అనేది ఫిక్స్ చేశాడు. అయితే నువ్వు ఎక్కువ ఇంటర్నెట్ ఎక్కువ జీబీ యూజ్ చేసుకుంటే నువ్వు ఎక్స్ట్రా మనీ అనేది కట్టాలి. ఓకేనా? ఫిక్స్డ్ మనీ ఉంది, నువ్వు ఎంత ఎక్స్ట్రా డేటా యూజ్ చేసుకుంటే అంత ఎక్కువ మనీ అనేది యూజ్ చేసుకోవాలి. ఓకేనా? అక్కడ వరకు అర్థమైందా? ఇప్పుడు ఏంటంట, ఏ స్టూడెంట్ అబ్జర్వ్స్ దట్ వెన్ షీ యూజ్ 10 GB హర్ బిల్ వాజ్ 350 రూపీస్. అంటే ఒక పర్సన్ అనేవాళ్ళు, ఒక స్టూడెంట్ అనేవాళ్ళు 10 GB ఎక్స్ట్రాగా యూజ్ చేసుకుందంట. ఓకేనా? 10 GB ఎక్స్ట్రాగా యూజ్ చేసుకోవడం వల్ల తను మొత్తం ఎంత పేమెంట్ చేసింది? 350 రూపీస్ పేమెంట్ చేసింది. ఓకే. నెక్స్ట్, వెన్ షీ యూజ్ 20 GB, ఇప్పుడు 10 కాదు ఏకంగా 20 GB. 20 GB యూజ్ చేసినప్పుడు ఏమైందంట? 550 రూపీస్ అనే దాన్ని పే చేసిందంట. ఎంత? 550 రూపీస్ అనే దాన్ని పే చేసింది. ఇఫ్ ద monthly bill y depends on the amount of data used according to the relation y equal to ax plus b, find the values of a and b. సో మనకి ఏంటి? a and b అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఎక్స్ అంటే ఏంటి? ఇక్కడ నోట్. ఎక్స్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ జీబీ, అంటే నెంబర్ ఆఫ్ జీబీ ఎంతైతే యూజ్ చేసుకున్నారో దాన్ని ఎక్స్ అనుకోవాలి. వై ఎంత అంటే కాస్ట్ అన్నమాట. ఫస్ట్ దాంట్లో మనకి ఎలాగా? సో చూద్దాం. సో మనకి ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఎంత యూజ్ చేసింది? ఫస్ట్ ఎక్స్ ఏంటి? 10 GB. అవునా? సెకండ్ ఎక్స్ ఏంటి మనకి ఇక్కడ? 20 GB. ఫస్ట్ వై ఎంత? 350 రూపీస్. సెకండ్ వై ఎంత మనకి ఇక్కడ? 550 రూపీస్. ఓకేనా? సో అయితే మనకి ఇక్కడ ఫార్ములా ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. సో వై వాల్యూ ఎంత? 350. ఓకేనా? కనిపిస్తుందా? 350 ఈక్వల్ టు ఏ వాల్యూ తెలియదు, ఏ ఇంటూ 10 ప్లస్ బి. దీని ఎలా రాసుకోవచ్చు? 350 ఈక్వల్ టు 10A ప్లస్ బిగా రాసుకోవచ్చు. అవునా? సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని? సో బి ఈక్వల్ టు 350, ఈ ప్లస్ 10A అనేది ఇటు వచ్చేసి ఎలా అవుతుంది? -10A. మేడం ఇలా ఎందుకు రాసుకున్నాము? ఓకేనా? దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇలా ఎందుకు రాసుకున్నాము అంటే మనకి ఏ వాల్యూ, పోనీ ఒక వాల్యూ ఇచ్చి ఇంకో వాల్యూ కనుక్కోమంటే ఓకే, మనకి ఏ వాల్యూ ఇవ్వలేదు, బి వాల్యూ ఇవ్వలేదు. అప్పుడు ఏం చేస్తాము అంటే బి వాల్యూ అనే దాన్ని అంటే ఈ రూపంలో తీసుకుంటాం. ఇలా తీసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి, సేమ్ ఇక్కడ కూడా y ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి. సో y వాల్యూ ఎంత? 550 ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత? ఏ వాల్యూ తెలియదు కదా, ఎక్స్ వాల్యూ ఎంత? 20 ఇంటూ ఏ ప్లస్ బి వాల్యూ ఎంత? ఇక్కడ మనం ఏదైతే ఈక్వేషన్ లో ఉందో ఆ ఈక్వేషన్ అనే దాన్ని ఈ బిలోనే సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? సబ్ 1. ఓకే, సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 హియర్. ఓకేనా? ఏంటి? 350 మైనస్
10a ఏ బి ప్లేస్లో. సో చూసారా, బి ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం, 350 మైనస్ 10a సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇప్పుడు మనకేంటి ఇక్కడ 550 ఉంది. నెక్స్ట్ 20aలో నుండి 10a తీసేస్తే ఇంకెంత మిగులుతుంది, 10a మిగులుతుంది. ఓకే, 350. ఓకే, ఇప్పుడు ఈ 350 అనేది వచ్చేస్తే 550 మైనస్ 350 ఈక్వల్ టు ఎంత మిగిలింది, 10a. ఈ ప్లస్ 350 అనేది ఇటు వచ్చింది, అప్పుడు ఎంత, మైనస్ 350. 550లో నుండి 350 తీసేస్తే ఎంత, 200. 550లో నుండి 350 తీసేస్తే ఎంత, 200 ఈక్వల్ టు ఎంత, 10a. ఓకేనా, ఏ వాల్యూ ఎంత, ఇప్పుడు మనకి ఏ వాల్యూస్, ఈ 10 అనేది ఇటువైపు వెళ్తే ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. కాబట్టి 10 1s 10 20s 10 1s 10 20s. సో మనకి ఏ వాల్యూ ఎంత వచ్చింది, మనకి 20 వచ్చింది. సో ఏ వాల్యూ అనేది 20 వచ్చింది. సో ఈ ఏ వాల్యూ అనే దాన్ని మనం ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, సో ఏ వాల్యూని తీసుకొని వెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి బి వాల్యూ వస్తుంది. సో బి ఈక్వల్ టు, అక్కడ ఏమని ఉంది, బి ఈక్వల్ టు 350 మైనస్ ఏముంది, 10 ఇంటూ ఏ వాల్యూ ఎంత, 20. సో ఈక్వల్ టు 350 మైనస్ 10 ఇంటూ 20 అంటే 200. సో ఎంత, 150. బి వాల్యూ ఎంత, 150. సో బి ఏంటి అసలు, బి ఏంటంటే ఫిక్స్డ్, అంటే మంత్లీ నువ్వు ఎంత ఫిక్స్డ్ కట్టాలి, ఎంత కట్టాలి, 150 కట్టాలి. ఒకవేళ నువ్వు ఎక్కువ డేటా యూజ్ చేస్తే, ఎక్కువ డేటా అంటే నువ్వు 1 GB యూజ్ చేస్తే ఎంత, 20. 2 GB యూజ్ చేస్తే ఎంత, సో ఇక్కడ ఎంత, 2 GB యూజ్ చేస్తే 40. అలాగా ఆమె ఎంత యూజ్ చేసింది, 10 GB యూజ్ చేసింది కాబట్టి 350 అయ్యింది. తర్వాత ఈవిడ 20 GB యూజ్ చేసింది కాబట్టి 550 అయ్యింది. సో ఈ యొక్క ఈక్వేషన్ అనేది మనం ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు y ఈక్వల్ టు ax ప్లస్ బి. సో y వాల్యూ, సో ఓకేనా, y ఈక్వల్ టు ax ప్లస్ బి కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, y ఈక్వల్ టు, ఓకేనా, సో y ఈక్వల్ టు ఏ వాల్యూ ఎంత, ఏ వాల్యూ 20x ప్లస్ బి వాల్యూ ఎంత, 150. ఓకేనా, y ఈక్వల్ టు 20x ప్లస్ 150. సో ఈ విధంగా మనకి మాట. సో అర్థమైందా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము ఏంటి అని. ఎక్స్ వాల్యూ, సో 10 తీసుకుంటే y వాల్యూ ఎంత, 20 తీసుకుంటే y వాల్యూ ఎంత. సో ఫస్ట్ దానికి ఏఎక్స్ ప్లస్ బీలో తీసుకొని బి టర్మ్లోకి మార్చుకున్నాం, ఏ టర్మ్లోకి మార్చుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేశాక ఏ వాల్యూ వస్తుంది, ఆ ఏ వాల్యూ తీసుకొని వెళ్ళి బీలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆ బి వాల్యూ ఏ వాల్యూ తీసుకొని వెళ్ళి y ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బీలో సబ్స్టిట్యూట్ చేస్తాం. అంతే. ఓకేనా, అర్థమైంది కదా. సో మనకి ఇప్పుడు వచ్చేసరికి విజువలైజింగ్ లీనియర్ రిలేషన్షిప్, ఇది నెక్స్ట్ టాపిక్ అనమాట. సో ఇక్కడ మనకి ఏమని చెప్తున్నారు, లెటస్ అంటే మనం ఇప్పటివరకు ఏదైతే లీనియర్ రిలేషన్షిప్ చూసామో, అంటే ఏంటి, ఎక్స్కి వై అనే దాని మీద రిలేషన్షిప్ కదా. సో దాన్ని మనం విజువలైజింగ్ అంటే గ్రాఫ్స్ రూపంలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లెటస్ ప్లాట్ ద పాయింట్స్ అని కొన్ని పాయింట్స్ అయితే ఇచ్చారు. ఇన్ ద కోఆర్డినేట్ ప్లేన్ ఆన్ ఏ గ్రాఫ్ పేపర్ జాయిన్ ద పాయింట్స్ -3 6 and 3 -6 using a ruler. Doing so, observe that all 5 points lie on a straight line. Can you guess the equation of this line by looking at the relationship between the x and y coordinates of each point? సో మనం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాము అంటే, ఫస్ట్ గ్రాఫ్ అనేది తీసుకుందాం. సో గ్రాఫ్ లేకుండా కూడా చేయొచ్చు అంటే చేయగలం అన్నమాట. కానీ మనం ఇక్కడ గ్రాఫ్ ఫస్ట్ గీసేసి తర్వాత ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, మెయిన్గా అంటే ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ గ్రాఫ్, సో ఫస్ట్ గ్రాఫ్ కదా, రైట్, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ మాట. ఎక్స్ యాక్సిస్ అంటే హారిజంటల్గా ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ యాక్సిస్ అంటారు, ఏదైతే వర్టికల్గా ఉంటుందో దాన్ని వై యాక్సిస్ అని మనం అంటామన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం అక్కడ మనకి ఏ పాయింట్స్ ఇచ్చారో ఆ పాయింట్స్ అనే వాటిని రాసుకుందాం, సరేనా. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఓకే -3, 6, నెక్స్ట్ -2, 4, తర్వాత 0, 0, తర్వాత
1, -2, and next 2, -4, తర్వాత 3, -6. అంతే కదా, ఇంకెక్కడ ఏం తప్పు ఏం రాయలేదు కదా మనము. సో ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్స్ అనే బట్టి మనం రాసుకుందాం. ఇది 0 కదా, ఇటువైపు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్. 3, 4, 6, 7, 8, 9, 10, 11, 12. ఓకే, ఇప్పుడు ఇటు పాజిటివ్ సారీ నెగిటివ్. -2, -3, -4, -5, -6, -7, -8. సో పాజిటివ్ వాల్యూస్, అదేవిధంగా నెగిటివ్ వాల్యూస్. ఇప్పుడు ఇక్కడ కిందనేమొస్తాయి? -1, -2, -3, -4, -5, -6. పైన పాజిటివ్ 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చూడాల్సింది ఏంటి అంటే ఫస్ట్ -3, 6, -3 ఎక్స్ యాక్సిస్. ఓకే, ఇవన్నీ ఏంటి? ఇవి ఎక్స్ యాక్సిస్, ఇవి వై యాక్సిస్లో ఉన్న పాయింట్స్ మాట. ఓకేనా? సో ఎక్స్ యాక్సిస్లో ఏముంది? -3 ఉంది. ఎక్స్ యాక్సిస్లో మైనస్, ఇది ఎక్స్ యాక్సిస్ అంటారు. ఓకేనా? సో ఇది ఎక్స్ యాక్సిస్ అంటారు, ఇది వై యాక్సిస్ అంటారు. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్లో మనకి -3 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. తర్వాత వై యాక్సిస్లో +6 వాల్యూ ఎక్కడ ఉంది? వై యాక్సిస్లో అంటే 6 ఇక్కడ ఉంది. సో -3 నుండి ఇక్కడ 6 మాట. ఓకే, ఇది నెక్స్ట్ -2, 4, -2, 4 అంటే ఇక్కడ నుండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ 0, 0 అంటే ఇక్కడ. సో ఎక్స్ యాక్సిస్లో 0 ఇక్కడ ఉంది, వై యాక్సిస్లో 0 కూడా ఇక్కడే ఉంది కదా. సో ఇక్కడ ఇదేంటి? ఆరిజిన్ అంటారన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ 1, -2. 1 ఎక్కడ ఉంది? ఎక్స్ యాక్సిస్లో 1 ఎక్కడ ఉంది? -2 అనేది ఇక్కడ ఉంది. సో ఎక్స్ యాక్సిస్లో ఏముంది? ప్లస్ వాల్యూస్ ఉన్నాయా, మైనస్ వాల్యూస్ ఉన్నాయా? వై యాక్సిస్లో ఏముంది? ప్లస్ వాల్యూస్ ఉన్నాయా, మైనస్ వాల్యూస్ ఉన్నాయా? దాన్ని బట్టి మీరు పాయింట్ అనే దాన్ని అక్కడ గుర్తించండి. ఓకేనా? ఫస్ట్ నెక్స్ట్ ఏంటి? 2, -4. 2 అంటే పాజిటివ్ ఎక్స్ 2, -4 కదా, అంటే కిందకు వస్తుంది. 2, -4 అంటే ఇక్కడ. నెక్స్ట్ 3, -6 అంటే 3 ఇక్కడ ఉంటుంది కదా. సో -6 అనేది ఇక్కడ ఉంటుంది అన్నమాట. సో ఓకే కదా, ఇప్పుడు మనం దీనికి ఒక లైన్ అనేది గీస్తే, సో ఇక్కడ నుండి మనం ఒక లైన్ అనేది గీస్తే ఎలా ఉంది అంటే ఒక స్ట్రైట్ లైన్గా వచ్చింది. ఏంటి? ఒక స్ట్రైట్ లైన్ రూపంలో వచ్చింది. అయితే ఇది ఆల్రెడీ మనకు చెప్పారు, క్వశ్చన్లో వాళ్ళే చెప్పారు. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకు ఒక స్ట్రైట్ లైన్లో ఉంటాయి అని చెప్పారు. అయితే మరి ఏంటి అంటే, కెన్ యూ గెస్ ద ఈక్వేషన్? మనకి ఏం గెస్ చేయమంటున్నారు అంటే ఈక్వేషన్ అనే దాన్ని మనకి ఇక్కడ గెస్ చేయమని చెప్తున్నారు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం పాయింట్స్ చూసుకున్నట్లయితే ఎక్స్ ఎలా ఉంది? -3 ఉంది. వై ఎలా ఉంది? 6 లా ఉంది. అంటే -3కి 2తో మల్టిప్లై చేద్దాం. 3 2s 6. ఓకేనా? 2 2s 4 మాట. ఓకే, సరిపోయింది కదా అలాగా. 0 × 2 అంటే 0, 1 × 2 అంటే 2 సరిపోయింది, 2 × 2 అంటే 4, 3 × 2 అంటే 6 సరిపోయింది. అంటే ఎలా ఉంది? ఎక్స్ = 2y. అవునా? ఎక్స్ వాల్యూ 3 అయితే వై వాల్యూ దానికి మల్టిప్లై చేయడం అన్నమాట. అవునా? అంతే కదా, ఎక్స్ = 2y. అంతేనా? ఎక్స్ = 2y సరిపోయింది. కానీ ఇక్కడ మైనస్ వాల్యూస్ కూడా ఉన్నాయి కదా. -3, ఇక్కడ -3 తీసుకుంటే ఇక్కడ ఏమవ్వాలి? పాజిటివ్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 అని తీసుకుంటే ఇక్కడ -2. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ మైనస్ తీసుకొని చూద్దాం. ఇక్కడ మైనస్ తీసుకొని చూసుకున్నట్లయితే -x కదా. సో ఇక్కడ -3 ఉంది కాబట్టి -x తీసుకుందాం. ఇక్కడ ఎంత? -3 = 2 × -3 యాడ్ చేస్తే అప్పుడు ఏమొస్తుంది మనకి? y వాల్యూ వస్తుంది. అవునా? సో ఓకే, సారీ, ఇక్కడ ఈక్వేషన్ ఎలా అంటే x,
ఇది ఎక్స్, ఇది 2x, ఓకేనా, ఇది ఎక్స్ ప్లేస్లోనా, ఇది వై ప్లేస్లోనా, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసరికి మనకి y ఈక్వల్ టు ఎంత, y ఈక్వల్ టు 2x. మనకి y వాల్యూ కావాలి అంటే మనం ఏం చేయాలి, ఎక్స్ని 2తో మల్టిప్లై చేయాలి, అవునా. y వాల్యూ కావాలంటే ఏం చేయాలి, ఎక్స్ని 2తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, 3 × 2 అంటే 6, 2 2 4, 0 × 0 సరిపోయింది. కానీ ఇక్కడ మైనస్ వాల్యూస్ ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం x ఈక్వల్ టు -3 తీసుకుందాం. x ఈక్వల్ టు -3 తీసుకుంటే y ఈక్వల్ టు 2 × -3, 2 × -3 అంటే ఎంత అవ్వాలి, -6 అవ్వాలి. x వాల్యూ నువ్వు -3 తీసుకుంటే y వాల్యూ నీకేమవ్వాలి, -6 అవ్వాలి. కానీ నీకేమైంది, +6 అయింది. మరి ఇక్కడ ఏదో చిన్న అంటే ఇక్కడ మనకి సరిపోలేదు, y ఈక్వల్ టు 2x అనేది సరిపోవట్లేదు. మరి ఇంకేంటి, పోనీ ఇక్కడ x ఈక్వల్ టు 1 అని తీసుకుందాం. అప్పుడు y ఈక్వల్ టు 2x అంటే y ఈక్వల్ టు 2 × 1 అంటే ఏమవుతుంది, 2 అవుతుంది, ఓకే. కానీ ఇక్కడ మనకి ఏం కావాలి, -2 కావాలి, ఓకే. అంటే ఇలా ఈక్వేషన్ సరిపోవట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు -2x అంటే ఫర్ ఎగ్జాంపుల్ -2 × ఫస్ట్ ఏంటి -3 కదా x వాల్యూ. సో ఇప్పుడు ఏంటి -2 × +2 × 3 అంటే 6 సరిపోయింది. పోనీ ఇంకోటి తీసుకుందాం, y ఈక్వల్ టు -2x కదా, x వాల్యూ ఎంత 1 కదా. సో -2 × x వాల్యూ ఎంత 1 కదా, సో +1, -2 × +1 అంటే -, -2 × 1 2. సో y ఈక్వల్ టు -2 సరిపోయింది. అంటే మనకి కావాల్సిన ఈక్వేషన్ ఏంటి, y ఈక్వల్ టు -2x. చాలా మంది ఏం చేస్తారంటే, ఓకే ఇక్కడ x తీసుకున్నాం, y వాల్యూ ఎలా ఉంది, దానికి డబల్ ఉంది కాబట్టి y ఈక్వల్ టు 2x అని అక్కడ వరకు పర్ఫెక్ట్గా రాసేస్తారు. అక్కడ వరకు ఎవరికైనా వచ్చేస్తుంది. కానీ మన x దగ్గర మైనస్ తీసుకోవాలా, y దగ్గర మైనస్ తీసుకోవాలా అని కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతాం అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ వచ్చేసరికి y ఈక్వల్ టు -2x. సో మీరు ఒక 2-3 టైమ్స్ దాన్ని ట్రై చేయండి, ఏ ఈక్వేషన్ కరెక్ట్గా సరిపోతుంది. సో ఇక్కడ ఫస్ట్ తీసుకున్నాం, సరిపోయిందా లేదో చూసుకున్నాం, సరిపోవట్లేదు. సో పోనీ ఇంకొకటిలా ట్రై చేసాం, అప్పుడు సరిపోయిందా లేదా, సరిపోయింది. సో ఈ విధంగా అన్నమాట, ఓకేనా. సో ఎలాగా మన ఈక్వేషన్స్ని, సో గ్రాఫ్ ఇస్తే మన ఈక్వేషన్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఏంటి, ఓకేనా. కొన్నిసార్లు మనకి ఈక్వేషన్స్ ఇచ్చేస్తారు అన్నమాట, ఓకేనా. సో ఇక్కడ మనకి ఈక్వేషన్స్ ఇవ్వలేదు, కొన్నిసార్లు ఎలా అంటే ఈక్వేషన్స్ ఇచ్చేసి మీరు పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయండి అంటారు. ఇక్కడ మనకి ఎలా ఇచ్చారు, పాయింట్స్ వాళ్ళు ఇచ్చేసి మనకి ఈక్వేషన్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు అన్నమాట, ఓకేనా. సో ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ క్వశ్చన్, ఓకే కదా. ఈక్వేషన్ అర్థమైంది కదా. సెకండ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసరికి, సో ఇప్పుడే చెప్పాను, ఏం చెప్పాను ఇందాక, మనకి పాయింట్స్ ఇచ్చేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఏం చేయమంటున్నారు, ఈక్వేషన్స్ ఇచ్చేసి మనకి పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు అన్నమాట, ఓకే. ఇన్ ఆర్డర్ టు గ్రాఫ్, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి దీనికి సంబంధించిన పాయింట్స్ ఇచ్చారు. ఇన్ ఆర్డర్ టు గ్రాఫ్ y ఈక్వల్ టు 1/2 × x, we could take the points 0, 0 and 4, 2, ఓకేనా. సో మనము ఈ 3కి గ్రాఫ్స్ గీద్దాం. ఫస్ట్ దీనికి గీద్దాం, y ఈక్వల్ టు 1/2xకి గీద్దాం ఫస్ట్, ఓకేనా. ఫస్ట్ మీరు గ్రాఫ్ ఈ విధంగా గీసేసుకోండి, దేనికైనా కూడా ఇదే కాబట్టి. చూడండి సరిపోయిందా. ఇప్పుడు మనకి పాయింట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఏంటి, y ఈక్వల్ టు 1/2 × xకి. సో మనకి అక్కడ 2 పాయింట్స్ అనేవి ఇచ్చారు ఆల్రెడీ. ఇక్కడ ఏంటి ఇచ్చారు, 0, 0 అండ్ 4, 2. ఏమిచ్చారు, 0, 0 అండ్ 4, 2.
ఒక్కసారి చూసుకున్నట్లయితే మనం ఈ ఈక్వేషన్ని ఇంకా ఫర్దర్గా ఎలా రాయొచ్చు అంటే ఇది ఎలా ఉంది y ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ అంటే x/2 లా ఉంది. ఈ 2 అటు వెళ్ళిపోతే ఏమవుతుంది 2y ఈక్వల్ టు ఎక్స్. అదేనా 2y ఈక్వల్ టు ఎక్స్ మాట. అంటే 2y ఈక్వల్ టు ఎక్స్ అంటే మనం ఏదైతే ఎక్స్ వాల్యూ తీసుకుంటున్నామో ఆ ఎక్స్ వాల్యూని మనకి డబల్ చేస్తే మనకి 2y వాల్యూ వస్తుంది, అవునా? ఓకేనా? లేదంటే y వాల్యూని డబల్ చేస్తే మనకి y వాల్యూని 2తో మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ y వాల్యూ 0 ఉంది, దానికి 2తో మల్టిప్లై చేస్తే మనకి ఎక్స్ వస్తుంది. ఇక 2 అనేది ఏంటి y వాల్యూ. సో 2తో మల్టిప్లై చేసినప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 4. సో 3 తీసుకుందాం. 2 3s ఎంత 6. కాబట్టి 6, 3 తీసుకోవచ్చు. మైనస్లో చూద్దాం. మైనస్లో చూసుకున్నట్లయితే సేమ్ 0, 0 -1 తీసుకుందాం. y వాల్యూ 2 - 1 అంటే ఎంత -2. సో -2 -1. ఓకేనా? ఇదేంటిది 0, 0 మళ్ళీ తీసుకున్నామా? ఓకే. సో ఎంత -2, -1 ఇంకా -2 -4, -2 -6, -3 అంటే ఇవే సేమ్ తీసుకున్నాం. అంటే ప్లస్ వాల్యూస్లో అవే తీసుకున్నాం, మైనస్ వాల్యూస్లో కూడా తీసుకోవడం అయితే జరిగింది అనమాట. ఓకేనా? సో ఎక్కడైనా ఏమైనా కన్ఫ్యూజ్ అయ్యారా? సో మనకు ఒక ఈక్వేషన్ అనేది ఇచ్చారు. సో ఈ ఈక్వేషన్ మనం ఏం చేసాము 2y ఈక్వల్ టు ఎక్స్ రూపంలో ఫైండ్ అవుట్ చేస్తాం. వాడు మనకు ఆల్రెడీ 2 పాయింట్స్ అనేవి ఇచ్చేసాడు. దాన్ని బేస్ చేసుకొని మనం మిగతా పాయింట్స్ అనేవి కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇప్పుడు ఆ పాయింట్స్ అనే వాటిని ఇక్కడ గుర్తిద్దాం. 0.0, 0, 4 అంటే ఇక్కడ x యాక్సిస్లో 4, y యాక్సిస్లో +2. నెక్స్ట్ 6, 3. సో 6 ఇక్కడ ఉంది, 3 ఇక్కడ ఉంది. ఓకే. నెక్స్ట్ -2, -2, -1. నెక్స్ట్ -4, -2, -6, -3. సో ఎలా పెడుతుందని అర్థమవుతుందా? ఆ పాయింట్ కన్ఫ్యూజ్ అవ్వదు ఎలా గీస్తుంది అనేసి. మీరు ఒక 2-3 టైమ్స్ ప్రిపేర్ అయితే అర్థమైపోతుంది. ఓకేనా? సో యాక్చువల్లీ ఇది ఒక స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది. మనం పాయింట్స్ అనేవి అంత కరెక్ట్గా గీసుకోలేము కాబట్టి ఇలా వచ్చిందన్నమాట. సో మనం గీసుకుంటే మనకి ఎలా వస్తుంది ఒక స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది అన్నమాట. ఇది అలాగా ఒక స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది. ఓకే కదా? ఇదేంటిది y ఈక్వల్ టు 1/2xకి గ్రాఫ్. మరి నెక్స్ట్ ఏంటి ఈక్వేషన్ y ఈక్వల్ టు ఎక్స్. సో y ఈక్వల్ టు ఎక్స్ అంటే మీకు నార్మల్గా అసలు మనకి దీనికి మ్యాథ్స్ అవసరం లేదు. y ఈక్వల్ టు ఎక్స్ అంటే పాయింట్స్ ఎలా ఉంటాయి y ఈక్వల్ టు ఎక్స్ అంటే మీరు అసలు దానికి నేను ఇక్కడ ఇవన్నీ గీసే లోపల దానికి పాయింట్స్ ఏం అవ్వచ్చు అనేవి గెస్ చేయండి. ఓకేనా? 5, 6, 7, 8, 9. నెక్స్ట్ -3, -4, -5, -6, -7, -8. రైట్? నెక్స్ట్ -1, -2. మేడం ప్రతిదానికి మొత్తం గీయాలా అంటే గీయాలి, మరి తప్పదు. ఓకేనా? సో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ట్రై చేస్తే మీకు అంత త్వరగా సమ్స్ అనేవి వస్తాయి. లేదు నేను ట్రై చేయను, నాకు చిరాగ్గా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అంటే మనకి ఏమీ రాదనమాట. ఓకేనా? సో ఇక్కడ y ఈక్వల్ టు ఎక్స్ అంటే ఒక్కసారి మీకు ఏమర్థమవుతుంది y ఈక్వల్ టు ఎక్స్ అంటే y ఎక్స్ రెండు కూడా ఈక్వలే. మరి అలాంటి టైప్ ఆఫ్ పాయింట్స్ ఏమున్నాయి అని అనుకుంటే ఫస్ట్ చాలా మంది చెప్పేస్తారు 0, 1, 1, 2, 2. అదేవిధంగా మైనస్లో -1, -1,
-3, -3. ఓకే, సో ఈ పాయింట్స్ ఇప్పుడు పెడదాం. -1, -1, 0, 0, +1, +1, +2, +2. మీరు ఇంకా +3, +3, +4, +5 ఎన్ని అయితే అన్ని. మీరు నాకు ఇక్కడ మీరు ఎన్ని తీసుకోవాలంటే 6 తీసుకున్నారు కదా అని మీరు 6 తీసుకోవచ్చడం లేదు, మీ ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. y = x అనేది సాటిస్ఫై అయ్యేలాగా మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. ఓకే, సో ఇదేంటిది y = x యొక్క గ్రాఫ్ ఇది. నెక్స్ట్ ఏంటి అంటే y = 2x. మనకి అక్కడ 3 గ్రాఫ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఒకటి y = 1/2 × x, తర్వాత ఇంకొకటి y = x ఒకటి, తర్వాత y = 2x. సో y = 1/2x చెప్పాను, y = x చెప్పాను. ఇప్పుడు y = 2x. ఇది ఎలా ఉంది? ఫస్ట్ది మనం ఏం చేసాం, మనం y = 1/2x అంటే 2y = x. సో సేమ్ ఈ ఫార్మాట్ లాగే రివర్స్లో ఉన్నది కదా, ఫస్ట్ మనం ఇలాగే కట్ చేసాం. సో దాని ప్రకారంగా ఒకసారి మీరు దీనికి పాయింట్స్ ఏం రావచ్చు అనేవి గెస్ చేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? 3, 4, 5, 6, 7. చాలా మంది చాలా కష్టంగా ఫీల్ అవుతారు అన్నమాట గ్రాఫ్స్. ఎలాగా వాళ్ళు ఈక్వేషన్స్ ఇచ్చేస్తారు, మమ్మల్ని గ్రాఫ్ గేమ్ అంటున్నారు, సో పాయింట్స్ ఏం తీసుకుండాలి అనేసి కొంతమంది కంగారు పడతారు. లేదా కొంతమంది పాయింట్స్ ఇచ్చేసారు కానీ ఈక్వేషన్ ఇవ్వలేదు, సో ఇప్పుడు నేను ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటారు. సో చూసాం ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లోన మనకి వాళ్ళు పాయింట్స్ ఇచ్చేసారు. పాయింట్స్ ఇచ్చేస్తే మనం దాన్ని బట్టి గ్రాఫ్ అనేది గీసి ఈక్వేషన్ అనేదాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి ఇచ్చిన పాయింట్స్ మీదే మొత్తం అంతా ఉంటుంది. అది ఫస్ట్ చెక్ చేస్తాం, ఎక్స్ అనేది వైకి డబల్ అవుతుందా, లేదంటే వై పాయింట్ అనేది ఎక్స్ పాయింట్కి, రెండిటికి అసలు రిలేషన్షిప్ ఏంటి, ఇది డబల్ చేస్తే ఇది వస్తుందా, లేదా ట్రిపుల్ చేస్తే వస్తుందా, యాడ్ చేస్తే వస్తుందా, ఏం చేస్తే వస్తుంది. ఓకే, సో దాన్ని బట్టి మనం ఏం చేయొచ్చు అంటే పాయింట్స్ అనే వాటిని బట్టి ఈక్వేషన్ అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు ఈక్వేషన్ ఇచ్చారు అంటే అసలు ఆ ఈక్వేషన్ ఎలా కనిపిస్తుంది, సో ఆ ఈక్వేషన్ బట్టి మన పాయింట్స్ ఎలా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ y = 2x అన్నారు. ఓకేనా, సో అప్పుడు ఏం చేస్తాం, y = 2x అంటే ఫర్ ఎగ్జాంపుల్ x అనేది 3 తీసుకుంటే y 6, 2, 4. ఇందాక చూసారా ఫస్ట్ దానికి మన ఈక్వేషన్ ఏం ఫైండ్ చూసాం, y = -2x. దానికి ఏ పాయింట్స్ ఉన్నాయో అవే పాయింట్స్ రాసేయచ్చు, కానీ అక్కడ -2x, ఇక్కడ +2x. సో ఆ -1 తీసేసి మీకు ఏం వస్తుందో ఆ పాయింట్స్ రాయాలన్నమాట. 0, 0. ఇంకా మైనస్లో ఏంటొస్తుంది, -1, -2 అంతే కదా, -1, -2. నెక్స్ట్ ఇంకేం రావచ్చు, -2, -4, తర్వాత -3, -6. సేమ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ పాయింట్స్ ఆ పాయింట్స్ సేమే, కాకపోతే ఏంటి అక్కడ y = 2x, కానీ ఇక్కడ ఏంటి 2y = x. కాబట్టి అక్కడ ఎలా రాసాం, -1, -2, -2, -4 అని రాసాం. ఇక్కడ ఎలా రాసాం, రివర్స్ లో రాసాం, -2, -1, -4, -2. అర్థమవుతుందా? ఎలా తీసుకున్నాము అంటే ఏదైనా కూడా మనకి ఈక్వేషన్ మీద బేస్ అయి ఉంటుంది. నీకు అక్కడ ఎక్స్ పెద్దదా వై పెద్దదా, ఇక్కడ ఏంటి పెద్దది మనకి, ఇక్కడ మనకి ఎక్స్ పెద్దది, ఎందుకంటే x = 2y కాబట్టి. ఇక్కడే పెద్దది మనకి, ఇక్కడ చూసుకుంటే ఇక్కడేం పెద్దది మనకి, y = 2x అంటే 2x అనేదాన్ని అంటే ఎక్స్ని 2తో మల్టిప్లై చేస్తే మనకి అప్పుడు y వస్తుంది అన్నమాట, అంటే y అనేది పెద్దది. ఓకేనా, సో మీరు కష్టపడ ఏమి వద్దు. ఓకేనా, సో ఈజీగా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ప్రెసెంట్గా మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి చేస్తే మీకు ఈజీ అనిపిస్తుంది. సో x యాక్సిస్లో 3 తీసుకొని y యాక్సిస్లో 6, తర్వాత 2, 4.
ఎక్స్ యాక్సిస్లో 2, వై యాక్సిస్లో 4, రెండు పాజిటివ్ కాబట్టి ఇక్కడ 0, -0, -1, -2, -2, -4, -3, -6. సో ఇప్పుడు గ్రాఫ్. సో గ్రాఫ్ చూసారు కదా, గ్రాఫ్ ఎలా వచ్చింది, ఇలా వచ్చింది. ఒకసారి చూస్తే దీని యొక్క లెంత్ ఎలా ఉంది మనకి, అంటే ఇది పెద్ద ఏమి ఇది కాదు, కానీ ఒకసారి చూడండి, దీని లెంత్ చాలా తక్కువగా ఉంది. ముందు దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం పెద్దదిగా ఉంది. ఇంకా ఫస్ట్ దానికి వెళ్తే ఇది ఇంకా పెద్దగా ఉంది. చూసారా, మనకి ఇక్కడ 3 ఈక్వేషన్స్ ఇచ్చారు. 3 ఈక్వేషన్స్కి కూడా మనకి గ్రాఫ్ ఎలా వచ్చింది, దీని యొక్క లెంత్ అనేది ఫస్ట్ దాన్ని చాలా ఎక్కువ వచ్చింది, దీనిది కొంచెం తగ్గింది. ఇది y = 2x తీసుకుంటే అది మరీ తక్కువ డిస్టెన్స్ తోటి మనకి రావడం అయితే జరిగింది. ఓకేనా. సో అర్థమైంది కదా లీనియర్ రిలేషన్షిప్ అంటే ఏంటి. ఓకేనా. తర్వాత విజువలైజింగ్ లీనియర్ రిలేషన్షిప్ అంటే ఏంటి. ఓకేనా. సో ఇప్పటివరకు మనం అంతా పాలినామియల్స్ అనే కాన్సెప్ట్లోనే ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా మనం అదే డిస్కస్ చేసుకున్నాము, ఇంట్రడక్షన్ టు లీనియర్ పాలినామియల్స్ అని. ఓకేనా. సో ఇప్పుడు కూడా దానికి కంటిన్యూషన్గా అనేది నేర్చుకున్నాము. లీనియర్ రిలేషన్షిప్ అంటే ఏంటి, విజువలైజింగ్ లీనియర్ రిలేషన్షిప్ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా నేర్చుకున్నామట. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.